హలో అండి అందరికీ. నైట్ గ్రహణం పడింది కదా, ఎర్లీ మార్నింగే లేచాననమాట. పూజ గదంతా శుభ్రం చేసుకోవాలి కదా. గ్రహణం పడిన తర్వాత రోజు ఖచ్చితంగా దేవుడి గదంతా శుభ్రం చేసుకోవాలండి. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మరి మీరు కూడా మీ ఇంట్లో దేవుడి గదిని శుభ్రం చేస్తున్నారో లేదో కూడా మాతో షేర్ చేసుకోండి. నేనైతే ఎర్లీ మార్నింగే లేచాను కదా, దేవుడి పటాలన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని కుంకుమ బొట్లు, గంధం బొట్లు కూడా పెట్టేసుకున్నాను అనమాట. లేచిన వెంటనే ముందు స్నానం చేసి ఇల్లు మాప్ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత దేవుడి గది అంతా శుభ్రం చేశాను. దేవుడి గది శుభ్రం చేసిన తర్వాత ఇంకా దేవుడి గదిలో ఉన్న సామాన్లన్నీ కూడా తీసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అలాగే దేవుడి గదిలో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదండి, లక్ష్మీదేవి, వినాయకుడు, ఇంకా శివయ్య విగ్రహం, ఇవన్నీ కూడా నీట్గా కడిగేసుకొని మళ్ళీ అవి ఎక్కడైతే ఉండేవో అక్కడే వాటికి బొట్లు పెట్టేసుకొని అదే ప్లేస్లో పెట్టేశాను అనమాట. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పట్లాగానే రోజు ఎలాగైతే దీపారాధన చేస్తానో ఈరోజు కూడా అలాగే దీపం పెట్టేసుకున్నాను. నేను నార్మల్గా అయితే పిల్లలిద్దరిని స్కూల్కి పంపించిన తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటానమాట. కానీ ఈరోజు నైట్ గ్రహణం పడింది కదా అనేసి ఎర్లీ మార్నింగ్ లేచి దేవుడి గది క్లీన్ చేసుకొని ముందు ఇంట్లో దీపం పెట్టిన తర్వాత పిల్లల్ని స్కూల్కి తయారు చేశాను అనమాట. పూజా పనులన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి వాళ్ళిద్దరికీ తలకి స్నానం చేయించి నీట్గా యూనిఫామ్స్ వేసి స్కూల్కి అయితే రెడీ చేసేసాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.